సీఎం పదవి అంటే రాష్ట్రానికే బాస్. ఏదైనా అతని కనుసన్నల్లో జరగాల్సిందే. అందుకే పాలిటిక్స్ లో ఉన్న ఏ లీడర్ అయినా సీఎం స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. కానీ అంత కష్టపడి అడ్డంకులను అవమానాలను దాటి సీఎం పదవి చేపట్టాక ఉన్నట్టుండి ఆ పోస్ట్ ను వదులుకోవాల్సి వస్తే అది సీన్ సితారే. జాతీయ పార్టీల్లో అవమానపడో తప్పనిసరి పరిస్థితుల్లోనో పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే రాజకీయంగా దాన్ని అధిగమించడం కష్టమే. ప్రాంతీయ పార్టీలో అయితే తాను సీఎంగా తప్పుకుంటే నెక్స్ట్ ఎవరికి బాధ్యతలు అప్పగించాలి? మరో నేత సీఎం అయితే తన మాట వింటారా లేదా? ఎమ్మెల్యేలు చేజారిపోతారా? పార్టీ భవిష్యత్తు ఏంటన్న ఆందోళనలుంటాయి. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాతో ముఖ్యమంత్రిగా ఉండి రిజైన్ చేసిన నేతలు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అవినీతి కేసులు, రాజకీయ ఎత్తుగడలు. నితీష్ నుంచి కేజ్రీవాల్ వరకు ఒక్కో నేతది ఒక్కో స్ట్రాటజీ. పరిస్థితులు కలిసి రాక సీఎం పోస్టుకు రిజైన్. అయితే కేసులు, లేకపోతే అధికారం కోసం ఎత్తులు. రీజన్ ఏదైనా సీఎంగా ఉన్న నేతలు ఉన్నట్లుండి రిజైన్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. నితీష్ కుమార్ నుంచి కేజ్రీవాల్ వరకు పలువురు నేతలు ఆల్ ఆఫ్ సడన్ గా సీఎం పదవి నుంచి తప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్ రిజైన్ తో సీఎంల రాజీనామా అంశం మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ ఈ మధ్య లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆప్ పార్టీ నేతల ముఖ్య సమావేశంలో రాజీనామా ప్రకటన చేశారు. అప్పటి నుంచి కేజ్రీవాల్ రిజైన్ పై రకరకాలుగా చర్చలు జరిగాయి. ఫైనల్ గా గవర్నర్ కు రాజీనామా లెటర్ అందజేసిన కేజ్రీవాల్ మంత్రి అతిశీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. తాను సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి కారణమేంటో 5 రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చేశారు కేజ్రీవాల్. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చాకే తిరిగి సీఎం పదవి చేపడతాను అంటున్నారు. కేజ్రీవాల్ కు ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనమైంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే ముందు సీఎం పదవికి రిజైన్ చేసి జైలుకు వెళ్లారు హేమంత్ సోరెన్. అప్పుడు చెంపై సోరెన్ ను సీఎంగా చేయాలని నిర్ణయం తీసుకుంది జేఎంఎం పార్టీ. 5 నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యాక తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు హేమంత్ సోరెన్. దీంతో తనను అవమానించారంటూ నొచ్చుకున్నారు చెంపై సోరెన్. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ గూటికి చేరారు. ఆయనతో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. సీఎంల రాజీనామా విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ ది మాత్రం ఇంకో రూటు. అందరూ పొలిటికల్ గేమ్ లో పావులు అయితే నితీష్ కుమార్ మాత్రం తాను ఆడే పొలిటికల్ గేమ్ లో అందరినీ పిచ్చోళ్లను చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ కూటమితో కలిసి పవర్ లో కొనసాగుతారో తెలియదు. పాలిటిక్స్ లో నితీష్ కుమార్ ఏ టర్న్ తీసుకుంటారో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూతో పాటు ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు తేజస్వి డిప్యూటీ సీఎం గా ఉండగా లాలు మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రిగా పనిచేశారు. వీరి దోస్తీకి 2 ఏళ్లకే ఎండ్ కార్డు పడింది. 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో తెగతింపులు చేసుకున్న నితీష్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేశాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ 75 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేకపోయింది. దీంతో నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ 2022లో బీజేపీతో బంధం తెంచుకుని కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. 2024 జనవరికి వచ్చేసరికి మరోసారి గేర్ మార్చారు. మళ్లీ హస్తంకు ఆర్జేడీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ పార్టీ భాగస్వామిగా ఉంది. 2021లో గుజరాత్ లోనూ ఊహించని రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో
అప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్ రూపానీతో రాజీనామా చేయించింది బీజేపీ అధిష్టానం. రూపానీ రాజీనామాకు కారణమేంటో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. సీనియర్ నేతగా ఉన్న ఆయనను కరోనా పరిస్థితులను సరిగా హ్యాండిల్ చేయలేదన్న ఆరోపణలతో తొలగించారు అన్న చర్చ జరిగింది. అదే సమయంలో 3 రాష్ట్రాల్లో సీఎంలను తొలగించి కొత్త నేతలకు అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. కర్ణాటకలో యడ్యూరప్ప, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో సీఎం తీరత్ సింగ్ రావత్, అస్సాంలో సర్బానంద సోనోవాల్ కు ఉద్వాసన పలికింది. కానీ ఎక్కడా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా బీజేపీ అధినాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. పొలిటికల్ గేమ్ లో సీఎం పదవిని కోల్పోయిన వారు కొందరు, పార్టీలో అంతర్గత గొడవలతో రాజీనామా చేసిన వారు మరికొందరు, ఈడీ సిబిఐ కేసులతో రిజైన్ చేసిన సీఎంలు ఇంకొందరు. ఇలా రాజకీయ చదరంగంలో సీఎం పదవి కోసం కుర్చీలాట ఇంట్రెస్టింగ్ గా మారింది. గత 5-6 ఏళ్లలో 10 మంది సీఎంలను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చింది బీజేపీ. ఇక ప్రాంతీయ పార్టీలు పవర్ లో ఉన్న రాష్ట్రాల్లో కేసులు సీఎంలకు తలనొప్పిగా మారాయి. ఇక పొలిటికల్ గేమ్ లో ఉద్ధవ్ ఠాక్రే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అసలు మహారాష్ట్రలో ఏం జరిగింది? హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవిని ఎందుకు వదులుకున్నారు? కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామాకు కారణాలేంటి? లెట్స్ వాచ్. అవినీతి కేసులు, అసంతృప్తి జ్వాలలు, సీఎం పదవి కోసం కుర్చీలాటతో రచ్చ, ఢిల్లీ ఎపిసోడ్ తో హాట్ టాపిక్ గా రాజకీయం ఓ చదరంగం. సాఫీగా సాగినంత కాలం ఏం కాదు, ఏమాత్రం తేడా వచ్చినా పొలిటికల్ సుడిగుండంలో కొట్టుకుపోవాల్సిందే. గత కొన్నాళ్లుగా సీఎంగా ఉన్న కొందరు నేతలు ఇలాంటి సిచ్యువేషన్ నే ఫేస్ చేశారు. తండ్రి తర్వాత శివసేన పార్టీ చీఫ్ అయిన ఉద్ధవ్ ఠాక్రే ఊహించని పరిణామాల మధ్య సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2022లో శివసేన పార్టీలో కీలకంగా ఉన్న ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ తో విభేదించి దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చారు. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేశారు. దీంతో సీఎం కుర్చీలాటలో వెనుకబడిపోయిన ఉద్ధవ్ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత శివసేన పార్టీ 2గా చీలిపోయింది. శివసేన యూబీటీ, ఏక్నాథ్ షిండే శివసేనగా మారింది. ఇప్పుడు బీజేపీతో కలిసి ఏక్నాథ్ షిండే పొత్తులో సీఎంగా కొనసాగుతున్నారు. 2020లో రాజకీయ సంక్షోభంతో మధ్యప్రదేశ్ సీఎం పదవికి కాంగ్రెస్ నేత కమల్ నాథ్ రాజీనామా చేశారు. అప్పుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో పాటు 6 మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు. వీరిని బుజ్జగించి వెనక్కి రప్పించడంలో కమల్ నాథ్ విఫలమయ్యారు. ఆ తర్వాత బల పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దానికి కొద్ది గంటల ముందు కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. 2021లో నాటకీయ పరిణామాల మధ్య సీఎం పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు యడ్యూరప్ప. వయోభారంతో పాటు పార్టీపై పట్టు కోల్పోవడంతో ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత బసవరాజు బొమ్మైని సీఎంని చేసింది బీజేపీ హైకమాండ్. ఆయన అవినీతి ఆరోపణలతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయింది. ఏమాత్రం ఏ తప్పు ముఖ్యమంత్రి చేసినా ఆయనకున్న వ్యతిరేకలు తప్పకుండా అడ్వాంటేజ్ తీసుకుంటారు, రాజీనామా వస్తుంది. ఒక్కోసారి రాజీనామా కొన్ని కారణాలకు వెళ్తూ ఉంటుంది, కోర్టు ఆదేశాల మీద వెళ్తూ ఉంటుంది, వ్యతిరేకత దానివల్ల దిగిపోవటం చాలా కామన్. కొన్నాళ్ల క్రితం హర్యానా సీఎంగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ తో రాజీనామా చేయించింది బీజేపీ అధిష్టానం. ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా గత ఏడాది డిసెంబర్లో సడన్ గా సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్ ను సీఎంగా నియమించింది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సెంట్రల్ కేబినెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అంతర్గత గొడవలు, అవినీతి ఆరోపణలు, కుర్చీ కొట్లాటలో భాగంగా సీఎం పదవి కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వాలను కూలగొట్టి సీఎం అయిన వారు కొందరైతే ఉన్నట్లుండి పవర్ కోల్పోయి సీఎం పదవి మిస్ అయిన వారు, రాజీనామా చేసిన వారు మరికొందరు.